హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇగో మా కూరగాయ తోటలకు రాకనైతే చాలా రోజులు అవుతుంది. ఎట్లున్నదో ఒకసారి చూడుల్లి. ఏం చెట్లు లేవు అసలు. ఈ చెట్లు లేక ఇళ్ళకైతే రాబుద్ది అయితే లేదు. మళ్ళీ పెడితేనే రావాలి. ఇక మళ్ళీ కొత్త మొక్కలు పెట్టాలి. గింజలు ఏమన్నా పెడితే అప్పుడు రాబుద్ది అవుతుంది. అసలు రాబుద్ది అయితే లేదు. అన్ని చెట్లన్నీ వీకేసినాం. ఒక చుక్క కూర ఉన్నది. ఇది కూడా గింజలు అవుతానే. ఇగో తెంపక చాలా రోజులు అయింది తెంపక. గులాబీ చెట్లు ఇవైతే మంచిగా ఎనుకున్నాయి. ఇక మేము వత్తలేము, ఈ ఇళ్ళకైతే మేము మొత్తమే వత్తలేము. మా అత్తమ్మనైతే వచ్చి నీళ్ళు పోతుందట వీటి చెట్లకైతే. మిరపకాయ చెట్లు అయితే మంచిగా కాయలు అయితే వస్తాయి వీటికి. అయ్యో ఇక ఇది మొత్తం బీర చెట్లు, ఇవన్నీ బీర చెట్లే ఉండేవి. ఈ తీగలకు అన్నిటికీ అన్నీ తీసేసినాం, ఎండిపోయినాయి. అది కాయలు కత్తలేదు, అందుకే తీసేసినాం ఇక వీటిని. ఇక ఇక్కడ పాలకూరనైతున్నది. ఒక పాలకూరను సుక్కకూర మిగిలింది. మళ్ళా ఈ గులాబీ చెట్లు, ఇది ఎల్లో కలర్ చెట్టు. మేము చెట్లు పెట్టిన స్టార్టింగ్లో పెట్టినాం. ఇదే ఫస్ట్ పెట్టినాం ఈ మొక్క. మస్తు పెద్దగా అయింది. నీళ్ళు అయితే పోసిన. ఇది కూడా ఎల్లో కలర్దే. ఈ చెట్టు కూడా ఇది ఏ కలరో ఏమో. మొన్న పండుగ అప్పుడు పెట్టిల్లు మా మామయ్య వాళ్ళు. తెలియదు నాకైతే ఇది ఏ కలరో ఏమో. ఇది కూడా ఇది పింక్ కలర్ చెట్టు మొగ్గేసింది. ఇక ఒకటి నారు పోతే మొత్తము అన్నీ ఎండిపోయి ఇది ఒక్కటేమో ఏనుకున్నది వంకాయ చెట్టు. దీన్నన్నా కాపాడాలి. ఇక మొత్తం ఖాళీగా ఉన్నది, అందుకే రాబుద్ది అవుతలేదు ఇళ్ళకు. ఖాళీ మొత్తం. ఇక నేనైతే కొత్తిమీర గింజలు మొత్తం ఇట్లా ధనియాలు ఇల్లు అలికిన మొత్తం. అవి అక్కడొకటి మొలిచినాయి. కాయలు కూడా కాస్తాయి, గింజలు కూడా వేసినాయి. ధనియాలు ఇవి ఎండిపోయినాయి. ఇందులో బెండ చెట్లును గోరుచిక్కుడు చెట్లు పెడితే ఎండిపోయినాయి. ఇవి కాసినాయి, కొన్ని రోజులు కాసినాయి మంచిగా, కానీ ఇక మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ రీసెంట్గానే ఈ చెట్లు, బంతి చెట్లు ఎంత చిన్నగా ఉన్నాయి. ఇవి పూలు పూసినాయి. న్యాయం చేస్తానే అన్నట్టు అవి పెట్టినందుకు పాపం. ఇగో ఈ చెట్టు చామంతి చెట్టు. ఇది పెట్టినప్పుడు వచ్చిన నేను స్టార్టింగ్లో పూలు పూసినప్పుడు ఒకసారి చూసినా కానీ వీడియో తీయలేదు. నిండుగా పూసిన చెట్టు నిండా మొత్తం ఎండిపోయింది. ఇక మళ్ళీ ఇది మళ్ళీ ఉయ్యాలంటే మళ్ళీ సంవత్సరం దాకా అసలు ఉయ్యదు ఈ చెట్టు. అట్లుంటుంది. ఇది వైట్ కలర్ది. ఇది ఇంతవరకు ఉయ్యలేదు, ఇప్పుడే పూస్తుంది చెట్టు అయితే. మొగ్గలు కూడా వేసింది. ఇది గుమ్మడి చెట్టుకి ఏమైందో ఏమో, మంచిగానే అనుకున్నది, మళ్ళీ మొత్తం వల్లిపోయింది పాపం. పిందెలు కూడా వేసింది. ఇదంతా మొన్ననే ఆవాల చెట్లు మొన్ననే నలిసి అన్నీ తెంపి ఆడ పెట్టినాము. అది వర్షం పడి మొత్తం ఖరాబ్ అయినాయి అవి గింజలు మొత్తం. ఇక మళ్ళా మొలుతాయి అవి. వీటికి సావు అనేది ఉండదట. ఇక మొలుతూనే ఉంటాయి ఇలా. ఉల్లినారు ఎప్పుడో పెట్టిన ఉల్లిగడ్డలు, ఇంట్లో ఉల్లిగడ్డలే తెచ్చి పెట్టిన మొలకెత్తినాయి. ఇక ఇవి కూడా న్యాయం చేస్తానే అన్నట్టు పెట్టినందుకు. అక్కడొకటి వీటి చుట్టూ పెట్టిన మంచిగా ఎనుకున్నాయి. ఇక్కడ ఒక కాకెర చెట్టు ఉన్నది. ఇది కాసే వరకు అసలు ఇది మొగ్గలు లేవు, పిందెలు లేవు, దీనికి ఏం లేదు. ఒక్కటే ఒక కాయ ఉన్నది, చిన్న ఉన్నది. ఇక్కడ ఉన్నది.
ఇక ఈ వైట్ రోజ్ చెట్టు ఇంత పెద్ద, ఎంత అంటే ఇంత పెద్దగా ఉండే, మస్తు పెద్దగా. ఇది తీసేసినట్టున్నది ఇక మా అత్తమ్మ, కొమ్మలను అయితే ఇరిచింది. ఇక బంతి చెట్లు అయితే ఇంతకుముందు వీడియోలో మస్తు ఉండే, పువ్వులు అయితే మొత్తం ఎండిపోయినాయి. ఇవి ఎండిపోయినాయి కదా, మళ్ళీ ఇవే పువ్వులు మళ్ళీ ఇక్కడ నారైతుంది. వీటిని తీసి మళ్ళీ వేరే సైడ్ పెట్టాలి. ఈ ఎండలకి ఏనుకుంటే ఏనుకోవు, అదే నాకు భయం అవుతుంది. అందుకే వచ్చేది ఎండాకాలం కదా, నీళ్ళు బాగుండాలి. అందుకే ఇక్కడ కూడా మొత్తానే మళ్ళీ నారు. ఇక్కడ కూడా ఎక్కడ చూసినా అదే బంతి నారే ఉంటుంది. వర్షాకాలం అయితే బాగుండు, మస్తు ఉండు. ఇంకా ఈ జామ చెట్టును ఈ సపోటా చెట్లు పెట్టినప్పుడు తీసిన నేను వీడియో. చాలా రోజులు, నెలకు ఎక్కువ అవుతుంది అసలు వీడియో పెట్టి. ఇందులో జామకాయ మొగ్గట్లే ఉన్నది, కాయ పిందట్నే ఉన్నది, ఈ సపోటా పిందట్నే ఉన్నది. ఏ మాత్రం పెద్దగా కాలేదు. హైబ్రిడ్ అనుకుంటా ఇవి చెట్టు చిన్ననే ఉన్నాయి కానీ కాయలు కాసినాయి. తెచ్చినప్పటి నుండి అట్నే ఉన్నాయి ఇవి అయితే. పాపం ఇక్కడ మా ఆయన డ్రాగన్ చెట్టు పెట్టిండు. ఇవి అసలు ఎవరు వీకేషన్లో అర్థమవుతలేదు. మస్తు రేటు పెట్టి కొన్నాడు పాపం ఆయనే. ఇగో ఎవరో వచ్చినట్టున్నారు అసలు ఇళ్ళకు వచ్చి దీన్ని కట్ చేసినట్టే ఉన్నది. ఇది వేనుకోవడం అంటే మళ్ళా కష్టం. ఇక పాపం ఆయన ఎంతో ఇష్టంగా కొనుక్కొని పెట్టుకున్నాడు. ఇవి ఇక మేము ఇటు అత్తలేం కాబట్టి ఎవరో ఒకరు వచ్చినట్టున్నారు ఇళ్ళకి. పాలకూర ఇది అంతా ఎవరో చిన్న పిల్లలు వస్తేనే ఇట్లా చేసారు అసలు. ఇక్కడ ఉసిరి చెట్టు కూడా, ఇక తులసమ్మ చెట్టు అయితే అదే మొలిచింది. మేమేం పెట్టలేదు దీన్ని అయితే. ఉసిరి చెట్టు కూడా పండు ఉన్నదంతా. ఇది పప్పాయ చెట్టు, పొప్పడికాయ చెట్టు కొంచెం ఎగురొచ్చింది అంతే. ఇది ఈ చెట్టు కూడా, ఆ ఫస్ట్ చెట్టు కంటే ఈ చెట్టే ఫస్ట్ పెట్టినాం మేము. ఇది కూడా కొంచెం ఎగురొత్తా చెట్టు, వట్టిదే ఏరు తెచ్చి పెట్టినాం. ఇక మంచి ఎగురైతే ఎక్కింది. ఇది కాయలు అయితే మస్తు సీజన్ లేకుండా కాస్తుంది. ఈ చెట్టు అయితే బాగుంటుంది కాయలు. దీన్ని ఎట్లయినా దక్కియాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ వేరే గింజలు అయితే పోయాలి. వాటర్ అయితే వస్తాయి. నల్ల పెట్టించినాం కదా, నీళ్ళు ఎందుకు వేస్ట్ చేయడం, ఏదో ఒక మొక్కలు అయితే తెచ్చి పెట్టాలి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఎట్లున్నది, మొక్కలు లేకుంటే అసలు రాబుద్ది అవుతలేదు ఇళ్ళకు. మళ్ళీ టమాటా గింజలు ఏదో ఒక గింజలు తెచ్చి అయితే మళ్ళీ పోయాలి. నార లెక్క పోసి మళ్ళీ నీళ్ళు అయితే వేస్ట్గా పోతాయి, ఈ నల్ల నీళ్ళు. అందుకే మళ్ళీ తెచ్చిపోయాలి. పోసినాక మళ్ళీ వీడియో తీస్తాను. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.